ఇది రైసా? వైట్ రైస్ కొంచెం అడగంటున్నట్లే. ఇది సాంబార్, కలర్ఫుల్ మనుషులాగే ఉంది. బటరు, అల్లం పేస్టు, టమాటాలు, మిర్చి, చికెను. ఇదండి 100 కేజీలు చికెన్ వేస్తున్నారు ఈరోజు. ఇద్దరు ఆడోళ్ళు, ఒక్కొక్క మగ మనిషి వండుతున్నారు. ఒక బాబాయ్, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు వండుతున్నారు. ఇక ఏం చెప్తున్నారంటే చికెన్ ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీగా తయారు చేసి పెడుతున్నారు. చికెను చూపించు. ఇగో చికెన్ ఇట్లా ఫ్రై చేసి గ్రేవీ అన్నీ రెడీ చేసిన తర్వాత చికెన్ ఇందులో వేస్తారంట. ముత్తంగి చర్చి కాదు, మొయినాబాద్ చర్చికి రాండి మీరందరూ కూడాను. డైలీ చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రైస్ ఉంటుంది. మంచిగా మీ ప్రజలందరూ వచ్చి మా చర్చిని కూడా రాండి, మా చర్చి దగ్గరికి రాండి. మా ఫాదర్ వాక్యం వినండి. ఎక్కడెక్కడో వెళ్ళొద్దు, ఫాదర్ ఎక్కడి నుండో వచ్చారు కాబట్టి ఎంతమంది స్వస్థపరిచారు. దేవుడు ఇక్కడికి వస్తే మంచి ఆశీస్సులు ఉంటాయి, మనం అనుకునేవన్నీ జరుగుతాయి. ఇక్కడికే రావాలి. పబ్లిక్ అయితే ఈరోజు చాలామంది వస్తున్నారు. ప్లీజ్ అండి, మీరు ఎవరైనా రావచ్చు. ఇదిగోండి ఫుడ్. ఈరోజు అయితే ఫుడ్ బగారా రైస్ చేస్తున్నాడు బాబాయ్. బాబాయ్ 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 చేస్తున్నాడు ఈరోజు. 100 కేజీలు రైసు, 100 కేజీలు చికెన్, సాంబార్, పెరుగు రైసు. ఇంకేం పెడుతున్నారు? వైట్ రైస్, అరటిపండు. ప్లీజ్ అండి, మొయినాబాద్ చర్చికి రాండి మీరందరూ. ఈ లైవ్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రావాలి. ఇగోండి పెరుగు చారు కోసమని క్యారెట్ జ్యూసు తీసి పెట్టింది. 3-4 పెరుగు డబ్బాలు ఉన్నాయి. కీరా ఉంది, టమాటాలు కోస్తున్నారు. కీరా ఇగోండి, కీరా కట్ చేస్తున్నారు పెరుగు చారులోకి. ప్లీజ్ అండి.